సింజు ఇమిటేషన్ రాజుకి ఫోన్ చేయి. ఏమని? అది తన ఇంటర్వ్యూ అని. ఓకే 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 సార్. హలో చెప్పండి. ఇమిటేషన్ రాజు గారా అండి? మిమిక్రీ మైక్ రాజునండి నేను. అదే మిమిక్రీలు చేస్తూ ఉంటారు, ఇమిటేషన్ చేస్తూ ఉంటారు. అవునండి, అవును అవును. అది మిమ్మల్ని టీఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ చేస్తారన్నారండి. టీఎన్ఆర్ సారా? అవును, టీఎన్ఆర్ గారండి. ఏంటి నాతోటి? 1 అవర్లోనండి. కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుని రావాలండి. ఎక్కడ రావాలి? ఓకే అండి, మీ వాట్సాప్లో మా లొకేషన్ పంపిస్తాము, అక్కడికి వచ్చేయండి. ఓకే అండి, ఓకే అండి, ఓకే. చాలా థ్యాంక్స్ అండి. వచ్చేస్తా. ఓకే ఓకే అండి, కలుద్దాం, బాయ్. ఇలా చూడు సుయోధన, పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. సమయం లేదు మిత్రమా, శరణమా. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, టెన్షన్ అమ్మ అగ్ని. హాయ్ ఫ్రెండ్స్, మిమిక్రీ బాగుంది కదా. ఈ మిమిక్రీ ఎవరు చేశారనేది మీరు గెస్ట్ చేస్తుండండి. ఈ లోపల నేను ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకుని వస్తాను. కార్యక్రమం అయ్యింది. అయితే నేను ఎప్పుడు ఎక్కడ షో ఇచ్చినా కూడా వెంటనే క్లాప్స్ వస్తాయి. ఆ రోజు ఒక్కరు కూడా క్లాప్స్ కొట్టాను. నాకేమో అర్థం కావట్లా, ఏంటి సడన్గా ఎలా జరిగింది, ఎవరు అంత సైలెంట్ అయిపోయి అలా చూస్తున్నారు. ఒక పక్క నుంచి స్కూల్ మాస్టర్లు అందరూ నా వైపే సీరియస్గా చూస్తున్నారు, ప్రిన్సిపల్ ఒకవైపు నా వైపు చూస్తున్నారు, పిల్లలందరూ బెక్కుమొఖం వేసుకొని కూర్చున్నారు. నాకు అర్థం కాలేదు. సడన్గా ఒక అమ్మాయి లేచి ఐ టు కాంటాక్ట్ అండి నా వైపు చూస్తూ స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తుంది. నాకు టెన్షన్ వస్తుంది. స్టేజ్ దగ్గరికి వచ్చేసింది, స్టేజ్ ఎక్కుతుంది. నాకేమో గట్టిగా కళ్ళులోకి చూస్తే అమ్మాయి వస్తుంటే నాకు కాళ్ళు చేతులు వణుకు. నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అంటే అమ్మాయి డైరెక్ట్గా వస్తుంది. అమ్మాయి రావడం కూడా చాలా సీరియస్గా ఉంది. సరే, వెనక నుండి చేతులు తీసి ఎదురుకు పెట్టి చేతిలో ఏముంటుందో ఏంటో నేనైతే చాలా భయపడుతూ ఉన్నాను. పోనీ వెళ్ళిపోదామంటే అక్కడి నుంచి సడన్గా వెళ్ళలేని పరిస్థితి. సడన్గా అలా పిడికిలు ఓపెన్ చేసి చూసేసరికి మీకు పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? ఆయనంటే ఒక విషయంలో మాత్రం చాలా కోపం పడితే ఇప్పటికి కట్టాల్సిన చిన్నప్పటి నుంచే బాగా సంపాదించడం మొదలెట్టాను. కట్ చేద్దామా? మా దగ్గర ఎడిటింగ్ అట్లే ఉంది, ఉన్నది ఉన్నట్టు చూపిస్తాను. అమ్మాయి రోజు వాళ్ళ డాడీ ఇచ్చే దాంట్లో దాచుకుంటున్న డబ్బుల్లో నుంచి ఏమి కొనుక్కోకుండా నా కోసం ఇచ్చి పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. నడిచేది కాళ్లతో కదా అని చేతులని చిన్నచూపు చూడలేం, తినేది చేత్తో కదా అని కాళ్ళని కించపరచలేం. ఈ జన్మకింతే, కాబట్టి రెండింటినీ ప్రేమిద్దాం. వెల్కమ్ టు మై షో మిమిక్రీ రాజు గారు. ఇది మా స్పాన్సర్స్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి. ఎందుకండి ఇవన్నీ? సో మరి ఇప్పుడు షో స్టార్ట్ చేద్దామా? సో మన షో ఇది రెగ్యులర్ షోలో కాకుండా కొంచెం లెందీ ఉంటుంది, మరి మీకు పర్లేదా? ఐడియా ఉందండి నాకు ఆల్రెడీ. పర్వాలేదండి, అలాగే నాకు ఇప్పుడు వర్క్స్ ఏం లేవు పెద్దగా. మరి మన షోని ఒక చిన్న మిమిక్రీ స్కిట్తో స్టార్ట్ చేద్దామా? అంటే సడన్గా అంటే నాకు ఏం గుర్తు రావట్లేదండి. మీకు పోనీ మీరు ఫస్ట్ చేసింది ఏదో మీకు గుర్తుందా?
ఆ, నేను బాగా గుర్తుందని నాకు స్కూల్ టైంలో ఉన్నప్పుడే నేను ఒక ఐటెం చేసేవాడిని. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. అంటే రెగ్యులర్గా అడిగి చేయించుకోవడం అలాగా. ఆ సౌండింగ్ కూడా చాలా దగ్గరగా చేసేవాడిని నేను. అది చేస్తాను. చేయండి. ట్రైన్ ఉంటుంది కదండి, ట్రైన్ స్టార్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, స్లోగా స్టార్ట్ ఎలా స్పీడ్ అవుతుంది అనేది చేసేవాడిని. అది ఒకసారి చేస్తాను. ఇది మెకానికల్ సౌండ్స్లో వెళ్తుందండి మిమిక్రీలో. ఇది మెకానికల్ సౌండ్స్లో నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ ఉంటుంది నాకు. ఇలా చేసుకోవచ్చండి. అయితే చిన్నప్పుడు ఆ పీరియడ్ టు పీరియడ్ గ్యాప్ ఉన్నప్పుడు ఇంటర్వెల్ టైంలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉండేవారు, అరే ట్రైన్ సౌండ్ చేస్తావు కదా చేరంటే చేసి ఉండే బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. ఇది మీకు మరి మిమిక్రీ ఒక్క నిమిషం. హలో, టిఎన్ఆర్ సార్ దగ్గర ఇంటర్వ్యూలో ఉన్నాను. అవునా, థ్యాంక్ యూ. ఓకే, అయిపోతుంది. ఇంటర్వ్యూ అయినట్టే వస్తాను నేను. రైట్. నాకు పాప పుట్టిందండి సార్. ఓహో, మీ షోలో ఉంటుండగా నాకు నిజంగా స్వీట్ తీసుకోండి సార్ ఫస్ట్. పర్లేదు. ఓకే, ఈ షోలో ఉంటుండగా ఇంత మంచి గుడ్ న్యూస్ అందింది సార్. నాకు లైఫ్లో మర్చిపోలేను సార్ నేను. థ్యాంక్ యూ అండి. మరి ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. చేద్దాం సార్. సో మరి మీరు మీకు మిమిక్రీది టాలెంట్ ఉందని చెప్పి మీకు ఫస్ట్ ఎలా తెలిసిందండి? అది నేను కూడా ఎప్పుడూ ఆలోచించలేదండి. బహుశా నేను అనుకోవడం, ప్రతి ఫ్రెండ్కి కూడా ఈ స్కూల్ బంక్ కొట్టేసే వాళ్ళు ఉంటుంటారు. అలాగే నాకు 2 ఉన్నారండి. వాళ్ళు రెగ్యులర్గా స్కూల్ మానేస్తుండేవారు, నన్ను అటెండెన్స్ పలకమనేవారు. ఆ ప్రాసెస్లో వాళ్ళ కోసమని వాళ్ళ వాయిస్ ఇమిటేట్ చేస్తే సార్ నిజంగా నమ్మేసి అటెండెన్స్ వేసేవాడు. ఆ టైంలో ఓకే ఇది ఏదో బాగానే ఉందని చెప్పి అది కంటిన్యూ చేస్తే ఇంటర్వెల్కి వాళ్ళు కూడా ఏదో చాక్లెట్లు ఐస్ క్రీమ్స్ ఏ కొనిస్తుండేవారు. సరే ఇదేదో బాగుంది కదా అని కంటిన్యూ చేశానండి అలా. సో చిన్నప్పటి నుంచే బాగా సంపాదించడం మొదలెట్టారనమాట. సంపాదించానండి, డబ్బులని కాదు కానీ అభిమానం సంపాదించుకున్నానండి. దీనివల్ల ఏంటంటే అమ్మాయిలు కూడా నాకు ఫ్రెండ్స్ అయ్యేవారు. అంటే వాళ్ళు కూడా మా అటెండెన్స్ కూడా పలకవంటే వాళ్ళ కోసం మళ్ళీ ఆ లేడీ వాయిస్ ట్రై చేసి ప్రజెంట్ సార్ అని వాళ్ళ అటెండెన్స్ పలకడం అలా చేస్తుండేవాడిని. సో అలా ఇప్పటికి కూడా ఫ్రెండ్స్తో సిట్టింగ్కి వెళ్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇస్తారండి. అభిమానం ఉందండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా. అది అయితే సంపాదించుకున్నాను సార్. కట్టాల్సిన మీకు పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? అంటే చెప్తే కొంచెం ఎక్కువగా అనిపించవచ్చేమో కానండి, ఒక భగవంతుడికి భక్తుడికి ఎలాంటి రిలేషన్ ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి నాకు అలాంటి అనుబంధం అని చెప్పాలి. సినిమా ఫస్ట్ డే చూడాల్సిందే. ఫస్ట్ షో కంపల్సరీ చూస్తాను. ఆ బ్యానర్స్ కట్టడం అంతా అసలు మొత్తం వీరాభిమాని అండి ఆయనకి. కానీ ఆయన అంటే ఒక విషయంలో మాత్రం చాలా కోపం వచ్చింది. చాలా అసలు కనబడితే ఇప్పటికీ అడగాలనిపించేంత ఇదండి నాకు అసలు. కానీ ఎప్పుడు ఇంకా కలవడం జరగలేదు. కలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఆయన అడుగుతానండి, అది అడిగే తీరుతాను. అంటే ఏం అడుగుదాం అనుకుంటున్నారండి? అది ఏం లేదండి, ఖుషి సినిమా చూసేటప్పుడు అసలు ఎలా మెయింటైన్ చేశారు ఆ గ్లామర్ కానీ లేదంటే ఆ యాటిట్యూడ్ కానీ, అసలు మీకు ఎక్కడ కూడా సినిమాలో ఆయన యాక్ట్ చేసినట్టు అనిపించదు. ఒరిజినల్గా బిహేవ్ చేసినట్టు ఉంటుంది క్యారెక్టర్. అది దాని గురించి అడగాలనుకుంటాను నేను. ఇది మీరు హలో, అవునా, ఏ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు? ఓకే రైట్, మంచిదే అది. ఓకే, అది పాపని స్కూల్లో జాయిన్ చేస్తున్నాను. నైస్. సో కంటిన్యూ చేద్దాం. చెప్పండి. మీరు ఇందాక ఎలక్షన్స్ అవి అన్నారు కదండి, అంటే మీరు ఎలక్షన్స్కి జనాల్ని ఎంటర్టైన్ చేస్తారు అంటే ఏం చేస్తారు ఎగ్జాక్ట్గా? ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అని కాదండి, దాంతోపాటు నేను ఎడ్యుకేట్ కూడా చేస్తుంటాను. ఇప్పుడు ఒక ఊళ్ళో ఉన్న వ్యక్తి వేరే ఊళ్ళో పోటీ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇప్పుడు వాళ్ళకి గురించి అక్కడ జనాలకు తెలియదు కదా. నాకు ఒక ఆటో ఉందండి, ఆటోలో మైక్ పెట్టుకొని నేను కాన్వర్సేషన్ చేస్తుంటాను. ఇదంతా
ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఇప్పుడు మీరే మీకు తెలియని వేరే ఊళ్ళో మీకు ఏదో సీట్ వచ్చింది అనుకున్నాను, ఈ టీఎన్ఆర్ ఈ అంతా వీడియో అంటే ఈ వీడియోస్ ఫేమస్ అయ్యి మీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారనుకోండి, ఒకవేళ మీకు అవసరం అవుతుంది కదా అక్కడ మీ గురించి చెప్పుకోవడానికి, మీరు అందరికీ వెళ్ళి మీరు చెప్పుకోలేరు. సో అలాంటప్పుడు నేను అది ఎలా ఉంటుందంటే, మనవాడు మంచివాడు పిలిస్తే పలికే వ్యక్తి మన టీఎన్ఆర్ మీ ముందుకు వస్తున్నాడమ్మా, మీ ఓట్లను అభ్యర్థిస్తూ. మరి మీ అమూల్యమైన ఓటు ముద్ర ఆయన కళ్ళజోడు గుర్తుపై వేసి ఆయన గెలిపించే ప్రార్థన. అరుగు అమ్మ, టీఎన్ఆర్ మీ ముందుకు వస్తున్నారు, అయ్యలారా అమ్మలారా. ఇలా ఉంటుందండి. ఇంకా ఈ ఎలక్షన్స్ కాకుండా ఇంకేమైనా చేస్తారా? బాత్రూమ్ అలాండి అది స్ట్రైట్ లెఫ్ట్ అండి. రాజు చూపి. ఫ్రీ అయిపోయిందండి. కెమెరా ఆన్ చేసి అది ఆనే ఉన్నాయండి. ఆన్లో ఉంటుందండి. మా బ్రేక్ ఎవరా బాత్రూమ్కి వెళ్ళి వచ్చా కదా. లేదండి, మా దగ్గర ఎడిటింగ్ అట్లే ఉన్నది ఉన్నట్టే చూపిస్తుంది. మీరు ఇన్ని షోస్ చేశారు కదా, మరి మీకు మెమరబుల్గా ఏదైనా షో లేదా ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుందా? నాకు ఈ టైం అంటే మీరు అడిగేసరికి నాకు అట్టయితే ఒక స్ట్రైక్ అయింది. అప్పుడు ఇది కూడా స్కూల్ రిలేటెడ్ అండి, అనుకోకుండా. చూడండి కోఇన్సిడెన్స్ ఎలా అవుతున్నాయో, అంటే మెయిన్ సంఘటనలన్నీ కూడా నా లైఫ్లో స్కూల్కే రిలేటెడ్ అవుతాయి. ఆ రోజు బాగా గుర్తుంది, మా ఇంటి దగ్గర పక్కనున్న స్కూల్లో ఏదో కార్యక్రమం, ఆ ఊరు సర్పంచ్ రావాలి, ఆయన వచ్చే టైంకి ఇంకా కొంచెం టైం పడుతుందని పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఇదిలో నన్ను ఫోన్ చేసి రమ్మన్నారు. అంటే గెస్ట్గా ఏమైనా పిలిచారా మిమ్మల్ని? గెస్ట్గా అంటే చూడండి ఎంత ఇది ఉంటుందో, వాళ్ళు పిలిచిందే అక్కడ జస్ట్ ఆ మినిస్టర్ ఆ సర్పంచ్ వచ్చే వరకు పిల్లల్ని కంట్రోల్ చేయడానికి. కానీ అక్కడ నాకు అనుకోకుండా అందులో నాకు మెమరబుల్ ఇన్సిడెంట్ జరిగింది. వెళ్ళాను, సరే పిల్లలు అల్లరి చేస్తుంటే వెళ్ళి ఇందాక చేశాను కదా ఆల్రెడీ ట్రైన్ సౌండ్, దాంతో స్టార్ట్ చేసి అప్పటికే వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. నేను మొదలు పెట్టాను. జురాసిక్ పార్క్ నా షోలో హైలైట్ అండి. అది మొత్తం అది చేస్తే మొత్తం పేగులన్నీ కూడా కదిలిపోతాయండి. ఆ సౌండ్ చాలా కష్టం, అది ఎవరో కానీ చేయలేరు. చేయమంటారా? అది డైనోసార్ వస్తుంటే The most dangerous animal is coming. ఇలా చేస్తుంటే పిల్లలు భయపడ్డారో లేదంటే వాళ్ళకి మరి అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక కార్యక్రమం అయ్యింది. అయితే నేను ఎప్పుడు ఎక్కడ షో ఇచ్చినా కూడా వెంటనే క్లాప్స్ వస్తాయి. ఆ రోజు ఒక్కరు కూడా క్లాప్స్ కొట్టారు. నాకేమో అర్థం కావట్లా, ఏంటి సడన్గా ఎలా జరిగింది, ఎవరు అంత సైలెంట్ అయిపోయి అలా చూస్తున్నారు. ఓ పక్క నుంచి స్కూల్ మాస్టర్లు అందరూ నా వైపే సీరియస్గా చూస్తున్నారు, ప్రిన్సిపల్ ఒకవైపు నా వైపు చూస్తున్నాడు, పిల్లలందరూ బెక్కుముఖం వేసుకొని కూర్చున్నారు. నాకు అర్థం కాలేదు. సడన్గా ఒక అమ్మాయి లేచి ఐ టు కాంటాక్ట్ అండి, నా వైపు చూస్తూ స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తుంది. నాకు టెన్షన్ వస్తుంది. స్టేజ్ దగ్గరికి వచ్చేసింది, స్టేజ్ ఎక్కుతుంది. నాకేమో గట్టిగా కళ్ళులోకి చూస్తే అమ్మాయి వస్తుంటే నాకు కాళ్ళు చేతులు వణుకు, నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఏంటి అమ్మాయి డైరెక్ట్గా ఎందుకు ఇలా డైరెక్ట్ ఇటు వస్తుంది? అమ్మాయి రావడం కూడా చాలా సీరియస్గా ఉంది. ఒకసారి వెనక నుండి చేతులు తీసి ఇలా ఎదురుకి పెట్టి, చేతిలో ఏముంటుందో ఏంటో నేనైతే చాలా భయపడుతూ ఉన్నాను. పోనీ వెళ్ళిపోదామంటే అక్కడి నుంచి సడన్గా వెళ్ళలేని పరిస్థితి. సడన్గా ఇలా పిడికిలు ఓపెన్ చేసి చూసేసరికి అర్థం కాలేదండి నాకు అసలు. అందులో 5 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్ పెట్టేసరికి ఏంటి కాయిన్స్ వచ్చినాయి.
అమ్మాయి ఆ కాయిన్ నా చేతికి ఇచ్చి, అంకుల్ ఇంకెప్పుడు దయచేసి మిమిక్రీ చేయకండి అందండి. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టున్నారు కదా దాని తర్వాత. అంటే నాకు అర్థం కాలేదండి. అంటే అంటే ఇలాంటి గిఫ్ట్లు కూడా వస్తాయా ఒక కళాకారుడికి, ఇలాంటి అప్రిషియేషన్ వస్తుందా అని నేను ఎప్పుడు లైఫ్లో ఇప్పటికీ నాకు అది మర్చిపోలేని సంఘటన అండి. అమ్మాయి రోజు వాళ్ళ డాడీ ఇచ్చే దాంట్లో దాచుకుంటున్న డబ్బుల్లోంచి ఏం కొనుక్కోకుండా నా కోసం ఇచ్చి, అంటే అమ్మాయి ఇంకెప్పుడు చేయొద్దంది అవన్నీ పక్కన పెడితే కూడా నా గురించి ఆ ఏజ్లో అమ్మాయి నాకు ఇవ్వడం అనేది నేను కళ్ళు చెమ్మగిల్లుతుంటాను ఇప్పటికీ కూడా. నాకు ఆ విషయం గుర్తొచ్చిందంటే నేను చాలా ఏమైంది సార్ మీరేంటి అలా ఏడిపించారు సార్? కట్ చేద్దామా? అదే వాటర్ తీసుకో, వాటర్. ఏమైంది అంటే అయ్యో? చెప్పినప్పటికీ యా యా చేద్దాం, యా చేద్దాం. హలో ఎర్రనన్నా, ఎంత పాస్ అయ్యావా? వెరీ గుడ్ వెరీ గుడ్. మంచి ర్యాంక్ వచ్చింది అయితే. అది నీ ఇష్టం రా, ఇప్పుడు ఎంపీసీ తీసుకో. ఇప్పుడు లేవా ఇవన్నీ? సరే, అది నీకు ఏది ఇష్టమైతే అది చేయి, నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. అదే అమ్మ నువ్వు మాట్లాడుకొని, నాకు టైం పడుతుంది ఇంకా సరే ఇంటర్వ్యూలో ఉన్నాను, నేను మళ్ళీ చేస్తాను. రైట్ ఇంకా పిల్లలకి మనం ఫ్రీడమ్ ఇవ్వాలండి, అది కష్టం. వాళ్ళ కెరీర్ వాళ్ళు చూస్ చేసుకునేలాగా మనం వాళ్ళకి. సో ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వస్తాం. ఇంతకుముందు మీరు ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా. అవునండి. మీకు ఆర్జీవి గారికి ఏంటి ప్రాబ్లం? అంటే ఆర్జీవి గారు అంటే బాగా చిరాకు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చిరాక్ అని కాదండి, ఆర్జీవీ మూవీ అంటేనే నేను చూడండి, అసలు ఆ హాల్ దరిదాపు కూడా నేను వెళ్ళను. ఆయన హారర్ మూవీసే కాదు కదండి, కొన్ని ఇప్పుడు ఈ మధ్య నౌకరీ చిత్రాలు కూడా తీశారు కదా, అది కూడా చూడలేదు. ఏమో అండి, నాకు ఆ ఇంపాక్ట్ అలా ఉండిపోయింది. ఆర్జీవి అంటే హర్రర్ మూవీస్ అని ఇంకా నేను అసలు వెళ్ళండి ఆ సినిమాకి. ఏమైనా కూడా శీతాకాలం చాలా కష్టం. లాస్ట్ ఇయర్ మీద ఈసారి ఎక్కువ ఉందండి చలి బాగా. మీరు ఇది సినిమాలు కలెక్షన్స్ దాంట్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా బాగా ఫేమస్ అనుకుంటా కదా. అంటే ఇది ఆర్కే గారిని ఇమిటేట్ చేస్తూ వీడియో బాగా ఫేమస్ అయింది. అవునండి, మధ్యన అంటారు ఈ నావికా ఫ్యాక్టరీ అని వాళ్ళు ఈ ఆన్లైన్ వీడియోస్ చేస్తుంటారు. వాళ్ళు అడిగారు వచ్చి ఆర్కే గారిని ఇమిటేట్ చేయాలంటే ట్రై చేశానండి. ఫస్ట్ వీడియో ఒక 2 lakhs వ్యూస్ దాటి బాగానే వచ్చినాయి. తర్వాత 2 వీడియోస్కి అంతగా పెద్ద ఆదరణ లేదు. మళ్ళీ ఇప్పుడు మరి వేరే ఇంటర్వ్యూస్ ఏదో చేస్తున్నారు స్పూఫ్, మరి ఎవరిని పెట్టుకున్నారు అంటే ఇంకా నాకు సరిగ్గా ఐడియా లేదు. మరి ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆర్కే గారిని ఇమిటేట్ చేయగలుగుతారా? చేస్తానండి, చలిగా ఉంది, చేస్తాను పర్లేదు. ఇంకేంటి మరి విశేషాలు? అలా ఉంటుందండి, చాలా బాగా ఎక్కువ ఉందండి. చెప్పవే, పిల్లకి పిల్ల జాతకాలవి కలిసాయా? మన వాళ్ళేనా? కానిచ్చేసి అయితే వస్తా, ఇదిగో అయిపోయి వచ్చింది. అల్లుడిని కూడా ఫోన్ చేసామని, ఫోన్లో మాట్లాడేస్తా. ఉంటా మరి. రైట్, కానిచ్చాడు. మా అమ్మాయి పెళ్ళి, అదే మా ఆవిడ ఫోన్ చేసి చెప్తుంది, పోతా కారులో నన్ను అక్కడ డ్రాప్ చేసేసేయండి, మీరు భోజనం చేసేద్దరు కానీ. సో ఇది ఇప్పుడు మన షో లాస్ట్ ఎండింగ్కి వచ్చింది. సో లాస్ట్ ఒక్క
స్కిట్ మీరు ఏమైనా చేయగలుగుతారా? అంటే స్కిట్ ఒకటి సీరియస్గా ఏమైనా చేయగలుగుతారా? సీరియస్గానా చేద్దామండి. చేయొచ్చు, కానీ సీరియస్ అంటే కొంచెం ఏదైనా మోటివేషన్ ఉండాలి కదా. కామెడీ అంటే ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు. అయితే ఒక పని చేద్దాం. నేను పాట పాడతాను, మీరు దానికి తగ్గట్టు యాక్ట్ చేయండి. చేద్దాం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడు చీకటాయనే, తోటమలిని వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడు చీకటాయనే, నీకిది సరికాదు చిలక, నీకిది తెలవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం. సార్ చిన్న తప్పైంది సార్ ఈ గెస్ట్ విషయంలో. అది ఇమిటేషన్ రాజు ఫోన్ చేసే బదులు మైక్ రాజుకు ఫోన్ చేశాను సార్. సారీ సార్. ప్రేక్షక మహాశయులారా, మీ అందరినీ కూడా మా ఈ వీడియో బాగా అలరించిందని ఆశిస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ నవికా ఫ్యాక్టరీ.